రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్లో పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ సుప్రీం నోటీసులు జారీ చేసింది. తాను ఎన్నికల వేడిలో ఆ వ్యాఖ్యలు చేశానంటూ నిన్న అమేథీలో రాహుల్ ప్రకటించినప్పటికీ అతని వివరణపై సుప్రీం సంతృప్తి చెందలేదు. చౌకీదార్ చోర్ ఎవరు అంటూ రాహుల్ ను సుప్రీం సూటిగా ప్రశ్నించింది. ఈ నెల 30లోగా లిఖితపూర్వ సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీని సుప్రీం ఆదేశించింది. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్లో పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ సుప్రీం నోటీసులు జారీ చేసింది. తాను ఎన్నికల వేడిలో ఆ వ్యాఖ్యలు చేశానంటూ నిన్న అమేథీలో రాహుల్ ప్రకటించినప్పటికీ అతని వివరణపై సుప్రీం సంతృప్తి చెందలేదు. చౌకీదార్ చోర్ ఎవరంటూ రాహుల్ ను సుప్రీం సూటిగా ప్రశ్నించింది. ఈ నెల 30లోగా లిఖితపూర్వ సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీని సుప్రీం ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి. థ్యాంక్ యూ. ప్రధానంగా రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలో ఆయన ఉండగా అక్కడ ఢిల్లీ నుంచి అంటే యూపీ వెళ్ళడానికి ముందుగా ఢిల్లీలో ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ చౌకీదార్ చోర్హి అంటూ ఒక మాట అయితే అనడం జరిగింది. ముఖ్యంగా అంతకు సంబంధించి మీనాక్షి లేఖి మాట్లాడుతూ గాంధీ వారసత్వానికి సంబంధించి రాహుల్ గాంధీ తదితరులందరూ కూడా వారసత్వ రాజకీయాలు చేస్తారంటే ఆమె కామెంట్ చేయడంతో దానికి ప్రతి కౌంటర్ గా ఈయన చౌకీదార్ చోర్హి అనే ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించి ఈ నెల 14వ తారీఖున కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ చౌకీదార్ అంటూ ఎవరో చెప్పాలి, ఎలా అందరిని అవమానించారు అని చెప్పి ఒక వేయడం జరిగింది. ఆ పిటిషన్ ని ఆధారంగా తీసుకుని సుప్రీంకోర్టు ఈ నెల 14 సాయంత్రం ఒక షోకాజ్ నోటీస్ ను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ 22వ తారీఖు లోపు కోర్టు ముందు అపియర్ కావాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీస్ జారీ చేసింది. అయితే దానికి సంబంధించి ఇంతవరకు కోర్టుకి ఆయన అపియర్ కాలేదు. 22వ తారీఖు వచ్చింది. దాంతో కోర్టు ధిక్కార నేరంగా దీన్ని పరిగణిస్తూ నోటీసు ఇష్యూ చేసింది. అమేథీలో ప్రచారంలో ఉండగా ఎన్నికల వేడిలో మాట్లాడాలంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్నే ఆయన పశ్చాత్తాపం చెందుతున్నారంటూ చూపించే ప్రయత్నం అయితే చేసింది. కానీ కోర్టు చాలా సీరియస్ ఈ రోజు చెప్పింది. ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడ పశ్చాత్తాపం అనేది మాకు కనపడలేదు. చేసిన వ్యాఖ్యల మీద లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సింది. పైపెచ్చు మేము కోర్టు ముందు హాజరు కావాలి 22వ తారీఖు లోపు అని చెప్పినా కూడా ఇంతవరకు ఆయన కోర్టుకు అటెండ్ కాలేదు. దీనిపై ఆయన ఈ నెల 30 లోపు లిఖిత పూర్వకంగా ఒక వివరణ అయితే ఇవ్వాల్సిందని చెప్పి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేసింది. సో ఇది వచ్చాక కాంగ్రెస్ ఇబ్బంది కలిగించే పరిణామం. ఎందుకంటే ఇంకా 3వ ఫేజ్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన కామెంట్స్ ఆయన మేరకే చుట్టుకోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి తీవ్ర ఇబ్బంది కలిగించే అంశమే. మరి దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో ఇప్పటికే కోర్టు ధిక్కార స్థాయికి ఈ ఇష్యూ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చే వివరణతో కోర్టు తీర్పు సంతృప్తి చెందుతుందో లేదో
తెలియాలంటే మాత్రం 30 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 22 లోపు అటెండ్ కావాలంటే అటెండ్ కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు లేటెస్ట్ నోటీసు స్పందిస్తారా, 30 లోపు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం చెప్తారా కోర్టుకి, లేకపోతే దీన్ని ఏదైనా ఛాలెంజ్ చేస్తారో తెలియాలంటే మాత్రం మనం కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మాత్రం ఈ రాహుల్ గాంధీ మీనాక్షి లేఖల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు కోర్టు దాకా చేరుకోవడం, చివరికి కోర్టు కూడా సీరియస్ గా అవడం రాహుల్ గాంధీకి తీవ్ర ఇబ్బందులు కలిగించే అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఊహ. రైట్ సారథి, థ్యాంక్ యూ.